సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత నాకి శేఖర్ ఫైర్ అయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టానికి చర్యలేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారీ వర్షాల కారణంగా పంటలు, రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు, ఇళ్లు దెబ్బతిన్న ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని దారుణమని అన్నారు. నష్టం జరిగిన వెంటనే ప్రత్యేక ప్యాకేజ్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి సీఎం తన పార్టీ బలోపేతం కోసం వేరే రాష్ట్రానికి వెళ్లడం ఆయన ఆ పనితీరుకు అద్దం పడుతుందని ఫైర్ అయ్యారు. ఈ విధంగా ప్రజలు గత వారం రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా రైతులు ప్రజలు మొత్తం ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. మరి ముఖ్యంగా మల్యాల మండలంలోని దాదాపు తక్కలేపల్లి గాని, తాటిపల్లి గాని, మానాల గాని దాదాపు 280 ఎకరాల వరి ప్యాడీ నష్టం జరిగింది. అంతేకాకుండా రోడ్లు, కల్వర్ట్లు డ్యామేజ్ అయి రాకపోకలకు చాలా అంతరాయం కలుగుతా ఉంది. తాత్కాలిక మరమ్మతుల కింద ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కడ కూడా పనులు ప్రారంభించలేదు. ఈ విధంగా ప్రజలు ఇబ్బందికి గురై చాలా మంది ఇండ్లు కూడా కూలిపోయినాయి. నిరుపేద కుటుంబాలు పెంకుటిళ్ల కింద, రేకుల కింద నిరుపేద కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు మొత్తం కూలిపోయి చాలా లపదిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఇండ్లకు కానీ, నష్టపోయిన రైతు కుటుంబాలకు కానీ, డ్రైనేజీలకు కానీ, రోడ్లకు కానీ, కల్వర్ట్లకు కానీ ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నివేదిక లేదు. గత వారం రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా రైతులు ప్రజలు మొత్తం ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. మరి ముఖ్యంగా మల్యాల మండలంలోని దాదాపు తక్కలేపల్లి గాని, తాటిపల్లి గాని, మానాల గాని దాదాపు 280 ఎకరాల వరి ప్యాడీ నష్టం జరిగింది. అంతేకాకుండా రోడ్లు, కల్వర్ట్లు డ్యామేజ్ అయి రాకపోకలకు చాలా అంతరాయం కలుగుతా ఉంది. తాత్కాలిక మరమ్మతుల కింద ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కడ కూడా పనులు ప్రారంభించలేదు. ఈ విధంగా ప్రజలు ఇబ్బందికి గురై చాలా మంది ఇండ్లు కూడా కూలిపోయినాయి. నిరుపేద కుటుంబాలు పెంకుటిళ్ల కింద, రేకుల కింద నిరుపేద కుటుంబాలు నివసిస్తారు.